వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంతా నిండిపోయినటువంటి స్వరూపం లాంటి వాడు గురువు. ఆ గురువు చుట్టూ ఎలా తిరుగుతావు నువ్వు? గురువుకి పరబ్రహ్మానికి అభేదం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. మరి ఎలా తిరుగుతాం అంటే ప్రదక్షిణం చేసేటప్పుడు ఉండవలసిన మొట్టమొదటి భావన ఏమి అంటే, నా యందు అనుగ్రహంతో అయ్యో వీడు నా చుట్టూ తిరుగుదాం అనుకుంటున్నాడు, నేను బ్రహ్మాండ రూపంగా ఉండిపోతే వీడు నా చుట్టూ ఎలా తిరుగుతాడని సర్వేశ్వరుడు కుదించుకుని ఒక మూర్తి రూపంలోకి వచ్చి నించున్నాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరా నామాని కృత్వాభివదన్ యదాస్తే అంటుంది వేదం. ఒక పేరుకి దొరికేటట్టుగా మాంసనేత్రము చేత చూడబడడానికి వీలుగా ఆయన దిగి వచ్చాడు. దిగి వస్తే అప్పుడు ఆయన చుట్టూ మీరు తిరగగలరు. అంటే పరమేశ్వరుడి వ్యాపకత్వం ఎంత గొప్పదో సౌలభ్యం అంత గొప్పది. ఆ సౌలభ్యము ఉంది కాబట్టి మీరు ప్రదక్షిణం చెయ్యగలుగుతున్నారు. ఇప్పుడు ఆ సౌలభ్యాన్ని మీరు ఊహించారనుకోండి, మీకు భగవంతుని యొక్క కారుణ్యము అర్థమై ఆయన పట్ల మీకు ఒక గొప్ప అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధంతో మీరు తిరుగుతున్నప్పుడు అసలు నాకు అవకాశం లేదు, ఆయన అవకాశం ఇచ్చాడు. ఆయన అవకాశం ఇచ్చి తిరగరా అంటే నా దృష్టి ఇంకో దాని మీద పెట్టి ఇంకోటి మాట్లాడుతూ ఎలా తిరుగుతాను, ఎలా అపచారం చేస్తాను? కాబట్టి నేను ఆయన మీదే దృష్టి పెట్టి తిరుగుతాను. అందుకని మౌనం వచ్చింది ప్రదక్షిణల్లో. ప్రదక్షిణమునందు మౌనము రావడానికి కారణం ఏమిటి అంటే ఆయన అనుగ్రహము ఉన్నది కనుక. ఆయనకి చీకాకు కలిగిందనుకోండి, నా యథారూపాన్ని పొందుతున్నాను అన్నాడు అనుకోండి, ఇక మీకు ప్రదక్షిణం ఏది? అందుకని ఆయన అనుగ్రహాన్ని నిలబెట్టుకోవడానికి మీరు అంత జాగ్రత్తగా ప్రదక్షిణం చెయ్యాలి. ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక నియమం చెప్తారు. ప్రదక్షిణం చేసేవాళ్ళు ఎలా ప్రదక్షిణం చెయ్యాలి అంటే, నూనె బిందె ఒకటి ఒలికిపోయి నేల మీద నూనె పడిపోతే నిండు గర్భిణి గిన్నె నిండా తైలంతో ఉన్న పాత్ర పట్టుకొని, అంటే దాని నిండా నూనె పోసుకొని చుక్క కింద పడకుండా నడుస్తోందనుకోండి, కింద నూనె, నున్నటి నేల, నిండు గర్భిణి, చేతిలో తైలపాత్ర, ఎంత జాగ్రత్తగా అడుగు వేస్తుందో అంత జాగ్రత్తగా అడుగు వేయాలి. ఎందుకని? లేకపోతే లోపల ఉన్నవాడికి పదఘట్టన ప్రకంపనలు తెలుస్తాయి. అది అపచారమైన పట్ల. మీరు పదఘట్టనలు చేస్తూ నడుస్తున్నారనుకోండి, చేస్తే లోపల ఉన్న మూర్తికి ఇబ్బంది కలుగుతుంది. అందుకని నిశ్శబ్దంగా ప్రశాంతంగా నడవాలి. భక్తి ఉద్దీపనమైతే భగవన్నామని చెప్పచ్చు. నర్తన చేస్తూ ప్రదక్షిణం చేసేవాళ్ళు ఉంటారు. నృత్య ప్రదక్షిణము అని ఈశ్వరుని యొక్క ఆరాధనా క్రమంలో అదొక భాగం. నృత్యం చేస్తూ ప్రదక్షిణం చేస్తారు, పాట పాడుతూ ప్రదక్షిణం చేస్తారు, సంగీత వాద్యాన్ని మోగిస్తూ ప్రదక్షిణం చేస్తారు, మౌనంగా ప్రదక్షిణం చేస్తారు. తప్ప లౌకికమైన మాటలు మాట్లాడుతూ ప్రదక్షిణం లేనే లేదు అసలు. ఎందుకు ప్రదక్షిణం చేస్తారు? ప్రదక్షిణం చేయడం దేనికోసం అంటే నమస్కారం చేయడం కోసం. మీరు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి తిరిగి వచ్చేసేయాలి. తిరిగి వచ్చి నమస్కారం చెయ్యాలి. ఆ నమస్కారం చేసేటప్పుడు పరమేశ్వర మూర్తి తూర్పుని కానీ పశ్చిమాన్ని కానీ చూస్తే మీరు ఉత్తరానికి తిరిగి నమస్కారం చేయాలి. ఒకవేళ ఈశ్వరమూర్తి ఉత్తరాన్ని కానీ దక్షిణాన్ని కానీ చూస్తే మీరు తూర్పుకి తిరిగి నమస్కారం చేయాలి. తూర్పుని ఉత్తరాన్ని తప్ప మీరు నమస్కారం చేసేటప్పుడు మీరు దక్షిణాన్ని పశ్చిమాన్ని చూడకూడదు. చూడకుండా నమస్కారం చేయాలి. అందుకని ప్రదక్షిణ నమస్కారములు అంటారు. ప్రదక్షిణము తర్వాత వచ్చేది నమస్కారం. ఇది తత్వాన్ని మీరు బాగా పట్టుకోకపోతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ ప్రదక్షిణం చెయ్యండి, ప్రదక్షిణమన్న మాట చేత అపరాధం చేస్తాడు తప్ప వాడు శాస్త్రవిహితమైనటువంటి ప్రదక్షిణ చెయ్యలేడు. ఇందుచేత ప్రదక్షిణము కదలిక, నమస్కారము కదలికలు ఆగిపోతాయి. మీరు గమనించండి, ప్రదక్షిణంలో ఏం చేస్తాను నేను? కదులుతాను. ప్రదక్షిణం చేస్తున్నంతసేపు కదులుతాను. మెల్లగా నడుస్తూ ఉపాలయాలన్నీ దర్శనం చేసి ప్రధానమూర్తి దర్శనానికి వెడతాం. వెళ్ళి ప్రధానమూర్తి దర్శనం చేసినప్పుడు ఏం చేస్తాను? ఆగిపోతాను. ఇక అక్కడ కదలికలు ఉండకూడదు.
ఆగిపోయి నమస్కారం చేసి సాష్టాంగము అంటే భూమి మీద పడిపోతాడు. పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే అని 8 అవయవములు తగిలేటట్టుగా నేల మీద పడి నమస్కరించాలి పురుషుడైతే. స్త్రీ అయితే పంచాంగ నమస్కారం, వాళ్ళు నేల మీద పడి నమస్కారం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు నమస్కారం చేస్తే కదలికలన్నీ ఆగిపోవాలి కాసేపు. దాని రహస్యం ఏమిటో తెలుసా? ఎందుకు ప్రదక్షిణ నమస్కారాలు వచ్చాయో తెలుసా? ప్రదక్షిణం చేసేటప్పుడు ఎంత మౌనంగా ఎంత జాగ్రత్తగా నడిచావో ధర్మాన్ని అంత జాగ్రత్తగా పట్టుకొని కదులుతూ ఉండాలి. ధర్మము ప్రతి క్షణం కదిలిపోతుంది. ఒక క్షణంలో ఉన్న ధర్మం ఇంకో క్షణంలో ఉండదు. ఒక చోట ఉన్న ధర్మం ఇంకొక చోట ఉండదు. ఇక్కడ నాది ఒక ధర్మం, మీది ఒక ధర్మం. మీరు శ్రోత, మీరు కదలకుండా వింటారు. నేను కొంత కదులుతూ ఉంటాను. నేను ఉన్నతాసనం మీద కూర్చుంటాను చెప్పేవాడిని కాబట్టి. వినేవాళ్ళు చెప్పేవాడి మీద గౌరవంతో అంతకన్నా క్రిందకి కూర్చుంటారు. ధర్మం అనుక్షణం మారిపోతుంది. ధర్మం ఒకలా ఉండదు. మారిపోతున్న ధర్మాన్ని ఒడిసి పట్టుకోవాలి. ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడంలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, మీరు చిన్నవాళ్ల పట్ల తప్పు చేస్తే ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పాలి. పెద్దవాళ్ల పట్ల తప్పు చేస్తే పెద్దవాళ్ళకి క్షమార్పణ చెప్పాలి. నా మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో? నేను క్షమార్పణ రెండుగా విభాగం చేసి మాట్లాడాను. చిన్నపిల్లల దగ్గర అపరాధం చేసినటువంటి వాడు చిన్నపిల్లలకి క్షమార్పణ చెప్పకూడదు. తాను ఈశ్వర మందిరంలోకి వెళ్ళి క్షమార్పణ చెప్పాలి. పరమేశ్వర, పొరపాటు చేశాను. ధర్మాన్ని ధర్మంగా పట్టుకోవాలి. అందుకే ధర్మం అంతా కదలిక. ధర్మమునందు కదిలి 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 ఎక్కడ ఆగిపోతాడంటే సత్యమునందు ఆగిపోతాడు. సత్యము మారదు. అన్ని వేళలా, అన్ని యుగములలో, అన్ని రోజులలో, అన్ని సంధ్యలలో మార్పు లేక కదలిక లేక ఒక్కలా ఉండిపోయేటటువంటి పదార్థమునకు సత్యమని పేరు. ఆ సత్యము బ్రహ్మము, పరమేశ్వరుడు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యమే బ్రహ్మము, బ్రహ్మమే సత్యము. సత్యమునకు బ్రహ్మమునకు అభేదము. ఆ సత్యాన్ని చేరుకోవడానికి మీరు కదులుతూ ఉండాలి ధర్మం పట్టుకుని. ధర్మం పట్టుకుని కదిలి కదిలి సత్యమునందు ఆగిపోతాడు. అదే ఈశ్వరుణ్ణి చేరిపోవడం. అందుకే ధర్మాన్ని ఎవడు పట్టుకున్నాడో వాడు సత్యాన్ని చేరిపోతాడు. ఎవడు ధర్మాన్ని వదిలేశాడో వాడు సత్యాన్ని చేరలేడు. కాబట్టి ప్రదక్షిణ నమస్కారము కదిలి కదిలి ఆగిపోవుట, పడిపోవుట. కదిలి కదిలి ఆగిపోవడం అంటే తిరిగి తిరిగి ఈశ్వరుణ్ణి చేరిపోవడం. జన్మ జన్మలు ఎన్నో ఎత్తి జీవుడు శరీరాలు మార్చి 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 ప్రవేశించి ధర్మాన్ని పట్టుకోవడానికి వీలైనటువంటి మనుష్య జన్మలోకి ప్రవేశించి, ధర్మము అన్నిటికీ ఉండదు. మనుష్యునొక్కనికే ధర్మం, మిగిలిన వాటికి అన్నిటికీ కలిపి ఒకటే ధర్మం, పశుధర్మం. పశుధర్మో నమే ప్రీతిం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. పశుధర్మం అంటే దానికి ఏవి ప్రమాణములు ఉండవు. ఆకలేసింది మీరబడి తినేయడమే, తనకన్నా బలహీనమైన ప్రాణి చెనకేయడమే. మనుష్యునకు అలా కుదరదు. ఆయనకి ధర్మం ఉంది. ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలో చెప్పేది ఎవరు? వేదం. ఇక రెండో పదార్థం లేదు. ధర్మం చెప్పడానికి లోకంలో అధికారం ఉన్నది ఎవరికి? గురువుకి కూడా లేదు. గురువు ఎప్పుడవుతాడంటే అచంచల విశ్వాసము వేదమునందుంటే. వేదం ఏం చెప్పిందో అది చెప్తేనే గురువు తప్ప గురువు గారు చెప్తే ధర్మం అవదు. వేదాన్ని గురువు గారు చెప్పారు కాబట్టి ధర్మం అవుతుంది. గురువు వేదం ఒక్కటే చెప్తాడు. వేదాంతర్గతమైన విషయమును మాత్రమే గురువు చెప్తాడు. అందుకే వేదమే ప్రమాణము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.